తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక చేప పడ్డది అని అంటున్నారు. చేప కాదు, అది తిమింగలం. 200 కోట్ల రూపాయల లంచాలుగా స్వీకరించినటువంటి ఒక పెద్ద తిమింగలం అని చెప్పి అంటున్నారు. ఈ తిమింగలం ప్రతిరోజు ఎక్కడ ఏ విధంగా కలెక్షన్స్ చేయాలి అనేటటువంటిది ఒక టైం టేబుల్ ప్రకారంగా రాసుకొని ఆ విధంగా వసూలు చేయటం జరుగుతుందంట. ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీనే డైరెక్ట్గా తీసుకుంటాడు, కానీ క్యాష్ తక్కువ. బంగారం కానీ, ప్రాపర్టీ ల్యాండ్స్ కానీ, ఇళ్ళు కానీ ఈ విధంగానే తీసుకుంటాడంట. ఇట్లాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలామంది వాళ్ళు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మెల్లమెల్లగా బయటకు వస్తారు, తొందరపడవలసిన అవసరం ఏమీ లేదు అని మన ఏసీబీ అధికారులు చెప్పటం జరుగుతుంది.